ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం మోత గ్రామంలో పురాతన ఆలయమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉప ఆలయాలైన శ్రీ అభయాంజనేయ స్వామి, జ్ఞాన సరస్వతి దేవి, సంతాన నాగదేవత ఆలయాల్లో శుక్రవారం రోజున కార్తీక పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, అలాగే హనుమాన్ యజ్ఞాన్ని ఆలయ ధర్మకర్త భాస్కర్ పంతులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు నరసింహారెడ్డి మాట్లాడారు. శుక్రవారం రోజున కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉదయం నుండి ప్రత్యేక పూజలు నిర్వహించామని, గ్రామంలోని ఆడపడుచులు ఉదయం నుండి మంగళ హారతులతో తరలి రావడం జరిగిందని, అలాగే ఆంజనేయ స్వామికి మహా అభిషేకం, తర్వాత మహా రుద్రాభిషేకం, జ్ఞాన సరస్వతి దేవికి కుంకుమార్చన, శివునికి రుద్రాభిషేకం చేయడం జరిగిందని, అధిక సంఖ్యలో దంపతులు యజ్ఞంలో పాల్గొన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు రమేష్ పంతులు, మహదేవ్, ఆలయ కమిటీ సభ్యులు బాలకిషన్, కాపర్తి నాగభూషణం, కాపర్తి కృష్ణమూర్తి, గడ్డన్ స్వామి, లిఖిత్, భిక్షపతి, అంజయ్య, ఎల్లారెడ్డి, ముత్తయ్య తదితరులు అలాగే అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ओम स्वस्तिनेन्द्रो वर्धस्वाः स्वस्ति न मूकाः विश्ववेदाः स्वस्ति नस्ताः महागणाधिपतये नमो नमः नमो नमः शर्वमङ्गलमङ्गले शिवे सर्वार्थसाधिके गणेन्द्रे गौरी नारायणी नमस्ते देव नमः मङ्गले భూంపల్లి అక్బర్పేట్ మండల్ మోతే గ్రామంలో కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక యజ్ఞం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులు ఉదయం నుండే మహిళలు పెద్ద ఎత్తున మహిళా సోదరులందరూ విచ్చేసి పొద్దుటి నుండే అభిషేకాలలో, కుంకుమార్చన కార్యక్రమంలో, ఆంజనేయ స్వామి యజ్ఞంలో పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. వచ్చిన వారందరికీ ఆ భగవంతుని కృప కటాక్షాలు ఉండనని చెప్పి మా గ్రామం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఇది కార్తీక మాసం కనుక ప్రతి ఒక్కరూ వారి ఇళ్లలో ఉడుగా దీపాలు ముట్టించి ఆ ఈశ్వరుని కృపకు పాత్రలు కావాలి. వచ్చిన వారందరి కోరికలన్నీ నెరవేరని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. సంతానం కొరకు కానీ, పై చదువుల కొరకు కానీ, ఉద్యోగం కానీ, రాహుకేత దోషాలున్నా, ఎలాంటి ఇబ్బంది ఉన్నా తొలగిపోద్దని చెప్పి భక్తుల విశ్వాసం, మా గ్రామం యొక్క విశ్వాసం. అలాగే వచ్చిన వారందరికీ మంచి జరగాలి, వారి కోరికలన్నీ నెరవేరాలి. ఈ ఆలయం ఇంకా మరింత అభివృద్ధి చెందాలి. ఇంతటి పెద్ద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి గురువు భాస్కర్ పంతులు గారికి ప్రత్యేక పాదాభివందనం తెలుపుతున్నాం. వచ్చిన వారందరి కోరికలు నెరవేరాలి. వచ్చిన వారందరూ తీర్థప్రసాదాలు స్వీకరించి అన్నదాన విధాన కార్యక్రమం పాల్గొని
ఆ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ.